హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రెగ్యులర్ మూవీ రికమెండేషన్స్ కాకుండా ఈసారి సంథింగ్ డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి ఇప్పటివరకు నేను చూసిన వాటిల్లో ది బెస్ట్ 5 బ్రూటల్ మూవీస్ని నేను మీకు రికమెండ్ చేయాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు సజెస్ట్ చేయబోయే మూవీస్ అందరికీ నచ్చుతాయో లేదో నాకు తెలియదు, బట్ స్టోన్ హార్టెడ్ పీపుల్ కొద్దిగా ఈ యాక్షన్, ఈ వైలెన్స్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకైతే బాగా ఎక్కే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంకా లేట్ చేయకుండా మూవీస్ ఏంటో చూసేద్దాం. టాప్ 1 నుంచి టాప్ 5లో కాకుండా రివర్స్లో టాప్ 5 నుంచి టాప్ 1లోకి వద్దాం. అండ్ ఇది నా పర్సనల్ టాప్ 5 రేటింగ్కి సంబంధించింది. నాకు ఏ మూవీ ఎంతెంత ఇంపాక్ట్ ఇచ్చింది అనే దాన్ని బట్టి బేస్ చేసుకుని నేను ఈ రేషియో ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ 5 సా లేదా జిగ్సా అని కూడా అనొచ్చు. సా లేదా జిగ్సా అని పిలుస్తారు, SAW సా. ఈ సిరీస్ కాదు, ఇది మూవీసే, కానీ ఆల్మోస్ట్ 10 పార్ట్స్ ఉంటాయి. ఒక మూవీ తర్వాత ఒక మూవీ ఇలా ఒక్కొక్కటి సక్సెస్ అవ్వడం వల్ల వచ్చిందనమాట. ఈ మూవీలో స్టోరీ చాలా సింపుల్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం చాలా బ్రూటల్గా కూడా ఉంటుంది. ఏం లేదు, ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి ఒక గేమ్ పెడతారు. ఆ గేమ్ చాలా వింతగా దారుణంగా ఉంటుందన్నమాట. ఒక సెట్ ఆఫ్ పీపుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళని తీసుకుని వచ్చి ఒక ట్రాప్లో ఇరికించి వాళ్ళ చేత ఒక గేమ్ ఆడిస్తారు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, మీ పక్కన ఒక చిన్న చెరుకు మిషన్ ఉందనుకోండి. ఒక ట్రాప్ అయిన పర్సన్ దగ్గర పక్కనే ఒక చెరుకు మిషన్ పెట్టి కింద ఒక గ్లాస్ పెడతారు. ఒక టైం ఇస్తారో 2 నిమిషాల్లోగా ఆ చెరుకు మిషన్లో నీ చెయ్యి పెట్టి నీ చెయ్యి నలిగిపోయిన తర్వాత నలుగుతుంటే వచ్చే బ్లడ్ని ఆ గ్లాస్లో నింపాలి. ఇలా 2 మినిట్స్ లోపు నీ చేతిని బాగా నలగొట్టుకుని ఆ గ్లాస్ ఫిల్ అయ్యేదాకా ఆ 2 మినిట్స్లోకి ఆ గ్లాస్లో నీ బ్లడ్ని ఫిల్ చేస్తే నువ్వు ఆ టాస్క్ క్లియర్ చేసినట్టు. అంటే నువ్వు ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. లేదు అనుకుంటే కనుక ఆల్టర్నేటివ్గా ఇంకొకటి పెడతాడు డేంజరు. ఆ 2 మినిట్స్లోగా నీ బ్లడ్ ఆ గ్లాస్లో నిండకపోతే కనుక వాళ్ళు చాలా డిఫరెంట్గా చంపుతాడు అనమాట ఆ గేమ్ పెట్టే పర్సన్. ఇలా నెంబర్ ఆఫ్ పీపుల్ని పిలిచి వాళ్ళకి ఒక టార్చర్తో కూడుకున్న ఒక భయంకరమైన గేమ్స్ పెట్టి ఆ గేమ్లో విన్ అయితేనే, లేదా తను చెప్పిన టాస్క్ని వీళ్ళు ఆ బాధని, ఆ సఫర్ని, ఆ పెయిన్ని భరిస్తూ వాడిచ్చిన టాస్క్ని కంప్లీట్ చేస్తేనే అతను ఫ్రీ అవ్వచ్చు అనమాట. లేదంటే బ్రూటల్గా మనిషి ఏదైతే పెట్టాడో, ఒక బ్రూటల్ గేమ్ పెడతాడో అంతకన్నా బ్రూటల్గా చచ్చిపోతాడు అనమాట మనిషి. సో ఇవన్నీ మనకు చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ పీపుల్ ఎవరు, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చారు, ఏం చేయటం వల్ల ఆ పర్సన్ వీళ్ళని మాత్రమే సెలెక్ట్ చేశాడు, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు, ఎలాంటి గేమ్స్ పెట్టాడు, అది పూర్తి చేశారా లేదా పూర్తి చేయకపోతే ఎంత దారుణంగా చంపాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకు ఇది అంత ఇంట్రెస్టింగ్గా ఉంది, ఎందుకంత వర్త్ వాచింగ్ అంటే నాకు తెలిసి సా పార్ట్ 2 అనుకుంటా. సా పార్ట్ 2లో ఒక చిన్న ఏంటది చెప్పాలి మీకు, ఒక టబ్ లాంటిది ఉంటుంది. టబ్ కూడా కాదు, ఒక చిన్న గొయ్యలా ఉంటుంది ఒక రూమ్లో. ఆ రూమ్లో నెంబర్ ఆఫ్ సిరంజెస్ ఉంటాయి, అంటే ఇంజెక్షన్స్ ఉంటాయి కదా. ఇంజెక్షన్స్ అన్నీ ఒక ఏరియాలో ఉంటాయి అనమాట, చిన్న లోయ లాంటి ఏరియాలో ఉంటాయి. ఆ ఏరియాలోకి దూకి అందులో ఒక చిన్న తాళం చెవి ఉంటుంది. ఆ రూమ్ నుంచి బయటపడడానికి చిన్న తాళం చెవి మాత్రమే ఉంటుంది. ఆ తాళం చెవి ఆ సిరంజెస్ లోపల ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది అనేది తెలీదు. నువ్వు ఎటువంటి ప్రికాషన్స్ లేకుండా, ఏమీ లేకుండా నీ అంతటి నువ్వు వెళ్ళి ఆ ఇంజెక్షన్స్లోకి దూకి అవి గుచ్చుకుంటున్నా, బాడీలో ఎక్కడెక్కడ గుచ్చుకుంటున్నా సరే వాటిని క్లియర్ చేసి మొత్తం అంతా వెతికి అందులో ఉన్న చిన్న కీని విత్ ఇన్ టైం 2 మినిట్స్ టైంలో బయటకు తీయాలి. అలా తీస్తే నువ్వు ఆ రూమ్కి ఆ కీ తాళం తీసి నువ్వు బయటకు వెళ్ళిపోవచ్చు. లేదు అనుకుంటే అంతకన్నా దారుణంగా చచ్చిపోతావు. ఒకవేళ నువ్వు ఒక్కడివే ఉంటే నువ్వు ఒక్కడివే, లేదు నీతో పాటు నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటే వాళ్ళు కూడా చచ్చిపోయే అవకాశం ఉంది. ఇమాజిన్, ఇంజెక్షన్ అంటేనే భయపడే ఒక అమ్మాయిని వెళ్ళి అక్కడ పెట్టి అలాంటి ఇంజెక్షన్స్ లోయలోకి దూకి ఆ ఇంజెక్షన్స్ అన్ని పొడుచుకుంటున్నా, గుచ్చుకుంటున్నా సరే వాటన్నిటిని వెతికి తీసి ఒక కీ తీయడం అనేది ఎంత నరకంగా ఉంటుందో ఊహించుకోవడానికి మనకు ఉంటే, అక్కడ ఆ సీన్ తీస్తాడో బాబోయ్ మెంటల్ వచ్చేస్తుంది. అసలు అంత బ్రూటల్గా ఉంటుంది అనమాట. ఈ ఒక్క సీన్ అనే కాదు, ఎన్ని పార్ట్స్ అయితే ఉంటాయో అన్ని పార్ట్స్లో కూడా వింత గేమ్స్, అవి కూడా చాలా బ్రూటల్గా ఉంటాయి అనమాట. వేరే రేంజ్లో ఉంటాయి. అసలు ఒక్కొక్కసారి పాజ్ చేసి ఆపేస్తాం మనం చూడటం కూడా, బాబోయ్ ఏంటి ఎంత భయంకరంగా ఉంది అని, అంత దారుణంగా ఉంటాయి. సో ఎవరైనా స్టోన్ హార్టెడ్ పీపుల్, మాకు ఇలాంటి యాక్షన్స్ కావాలి, మాకు ఇలాంటి ఇష్టపడతాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే గో అండ్ వాచ్ దీస్ మూవీస్. సా 1, 2, 3, 4, 5, 6 ఇలా చాలా ఉంటాయి. బోల్డ్ పార్ట్లు ఉంటాయి, 10 పార్ట్స్ వరకు ఉంటాయి. కుదిరితే చూడండి. నెంబర్ 4 హాస్టల్. ఇవి కూడా సిరీస్ టైపే, అంటే పార్ట్స్ టైపే. హాస్టల్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 వచ్చేలోపే బ్యాన్ చేసేసారు. ఎందుకంటే ఉన్న బ్రూటాలిటీ కన్నా చాలా దారుణంగా ఉంది. అంటే గోరే యాక్షన్స్ ఇవన్నీ చాలా దారుణంగా ఉంటుంది అనమాట. వైలెన్స్ ఒక పరిమితి మాత్రమే ఉండాలి. ఆ పరిమితిని మించి దాటి ఉన్నందుకు ఆల్రెడీ 3rd పార్ట్నే బ్యాన్ చేశారు. అలాంటిది 4th పార్ట్ వస్తుందంటే ఇంక చంపేస్తాం అన్నట్టున్నారు. 4th పార్ట్ స్టార్ట్ చేసామన్నారు కానీ మొత్తానికి డైల్యూట్ చేసేసారు. తీయకూడదు, ఒకవేళ తీస్తే కనుక లైఫ్ ప్రిజన్మెంట్ వేస్తామని చెప్పని అన్నారంట. సో అందువల్ల 4th పార్ట్ ఆపేశారు. ఈ 3 పార్ట్స్ కూడా చాలా వింతగా ఉంటాయి, చాలా దారుణంగా ఉంటాయి. నేను ఒక అన్న దగ్గర విన్నాను ఈ సినిమా గురించి. సరే అంత దారుణంగా ఉంటుందా లేకపోతే ఈ మనిషి సొల్లు చెప్తున్నాడని నేనే ఆ 2nd పార్ట్ 3rd పార్ట్ పెట్టి చూపించాడు. నరకం కనిపించింది చూస్తున్నప్పుడు నాకు. అసలు ఈ హాస్టల్ సిరీస్ బేసిక్గా ఈగో క్లాషెస్ మీద, లేదా మనుషులకున్న వింత కోరికలు తీర్చుకోవడానికి ఉండే పార్ట్స్ అనమాట ఇవన్నీ కూడా.
స్టోరీని సింపుల్గా చెప్పాలంటే కనుక ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైనా సరే సిటీలోకి కొత్తగా వచ్చిన వాళ్ళని ఆ సిటీలో బాగా డబ్బున్న వాళ్ళు లేదా వింత వింత కోరికలు ఉన్న వాళ్ళు వాళ్ళని బుక్ చేసుకుంటారనమాట. కొత్తగా ఎవరైనా సిటీలోకి వస్తే వాళ్ళ ఐడెంటిటీ కనుక తెలిస్తే వాళ్ళ ఐడెంటిటీని ఒకరు బుక్ చేసుకుంటారు. సో అలా బుక్ చేసుకున్న పర్సన్ సింపుల్గా చెప్పాలంటే కిడ్నాప్ చేసి తీసుకురండి అని చెప్తారు. తీసుకొచ్చిన తర్వాత వాడి కోరికలు అంటే వాడే తీర్చుకుంటాడు. మీరు అనుకుంటున్నట్టు అడల్ట్ వైపు వెళ్ళకండి, ఇవి ఇంకా దారుణంగా ఉంటాయి. నేను ఇందాక చెప్పినట్టు నాకు తెలిసిన అన్న చెప్తున్నప్పుడు నేను చూసిన సీన్ ఏంటంటే, ఒక ఆడావిడ ఉంటుంది, ఒక లేడీ ఉంటుంది. ఒక లేడీకి ఒక ఓపెన్ బాత్ టబ్లో స్నానం చేయాలి అని ఇంట్రెస్ట్ అనమాట. కానీ తనకి కొత్తగా సిటీకి వచ్చిన ఒక అమ్మాయిని పైకి తలకిందులుగా వేలాడతీసి, ఆ టబ్కి ఎదురుగా పైకి తలకిందులుగా వేలాడతీసి ఆ అమ్మాయిని చాక్తో కోస్తుంటే ఆ రక్తం పడుతుంది కదా, ఆ రక్తంతో ఆ అమ్మాయి స్నానం చేస్తూ ఉంటుంది అనమాట నూడిగా ఉండి. అది తలుచుకుంటే ఆ మనిషి చెప్తున్నప్పుడు అలా ఉంది, సర్లే నిజమా కాదని చెప్పి వెళ్ళి చూస్తే ఆయన చెప్పిన దానికన్నా డబుల్ ట్రిపుల్ ఉందనమాట. చూస్తున్నప్పుడు ఒళ్ళు జలదరించింది, ఓరి అమ్మ ఇలాంటి మనుషులు కూడా ఉంటారని. అండ్ నాట్ ఓన్లీ దిస్, ఇది మాత్రమే కాదు, మనిషిని వండుకొని తినటం, మనిషి కాళ్ళను కోసి కిడ్నాప్ చేసి కాళ్ళని బ్రేక్ఫాస్ట్గా తినడం, ఇలాంటి మనిషికి కొన్ని వింత వింత కోరికలన్నీ ఉంటాయన్నమాట. అలాంటి వింత వింత కోరికలన్నీ కూడా ఇలాంటి సిటీకి కొత్తగా వచ్చిన వాళ్ళ చేత ఆ కోరికలు తీర్చుకుంటారనమాట. సో వాళ్ళెవరో ఎలాంటి ట్రాప్లో ఇరుక్కున్నారో, ఏ ట్రాప్ను ఉపయోగించి వాళ్ళు వీళ్ళ దాకా తెచ్చుకున్నారనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఫైనల్లీ వీళ్ళందరూ కూడా లేదా వీళ్ళలో కనీసం ఒక్కరైనా సరే ఇలాంటి ట్రాప్ నుంచి బయట పడ్డారా లేదా అనేది స్టోరీ. బేసిక్గా సర్వైవల్ డ్రామా అని కూడా పిలవచ్చు, బట్ చాలా బ్రూటల్గా ఉంటుంది, చాలా వైలెంట్గా ఉంటుంది. అందరూ చూడలేరు, ఒక్కొక్క టైంలో మీరు వామిట్ కూడా చేసుకుంటారు. అసలు ఆ రేంజ్లో ఉంటుంది, పేగులన్నీ తిప్పేస్తే అసలు చూస్తున్నంతసేపు ఆ రేంజ్లో కొట్టేస్తుంది మిమ్మల్ని. సో వాచ్ ఎట్ యువర్ రిస్క్. మీకు చూడాలనిపిస్తేనే చూడండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనిపిస్తేనే చూడండి, ఇలాంటివి చూసి అలవాటు ఉంటేనే ట్రై చేయండి, లేదు అనుకుంటే వద్దు. నెంబర్ 3, వై డోంట్ యూ జస్ట్ డై? చచ్చిపోవచ్చు కదా అనుకుంటా తెలుగులో, మరి దాన్ని అనువాదిస్తే అలాగే వస్తుంది. సో వై డోంట్ యూ జస్ట్ డై, ఇది ఒక రివెంజ్ డ్రామా అనమాట. రివెంజ్ డ్రామా అనవచ్చు, కానీ వైలెన్స్ మాత్రం మీరు అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ ఉంటుంది. ఆల్సో ఇప్పుడు దాకా సజెస్ట్ చేసిన ఈ సా అండ్ హాస్టల్ సిరీస్తో పోల్చుకుంటే ఇది కొంచెం తక్కువ, కానీ బ్లడ్ షెడ్ చాలా ఎక్కువ ఉంటుంది. యాక్షన్స్ని, ఫైట్స్ని ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కనుక ఈ మూవీని ట్రై చేయొచ్చు, కానీ చాలా బ్లడ్ ఉంటుంది. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ యాక్షన్ ఉంటుంది, ఎక్కువ ఘోరే ఉంటుంది, ఎక్కువ బ్లడ్ పాత్ ఉంటుంది, చాలా దారుణంగా ఉంటుంది. స్టోరీ ఏంటంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకుంటారు. ఆ ప్రేమించుకున్న అబ్బాయితో ఆ అమ్మాయి పర్సనల్గా ఉంటున్నప్పుడు, వాళ్ళ పర్సనల్ స్పేస్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఒక విషయాన్ని షేర్ చేసుకుంటుంది. నువ్వు నన్ను అంతగా ప్రేమిస్తున్నట్లయితే కనుక నా కోసం నువ్వు మా నాన్నని చంపగలవా అని అడుగుతుంది. మీ నాన్న నువ్వు ఎందుకు చంపాలనుకుంటున్నావంటే, మా నాన్న నన్ను చిన్నప్పుడు 13 ఏళ్ళు ఉన్నప్పుడు నన్ను ఇబ్బంది పెట్టాడు పర్సనల్గా, సో అది నాకు ట్రామా అలా ఉండిపోయింది, సో మా నాన్నగారిని నా కోసం చంపగలవా నువ్వు నన్ను ప్రేమిస్తే అంటాడు. సరే అని చెప్పి ఆ అమ్మాయి కోసం వాడు రివెంజ్ తీర్చుకోవాలని చెప్పి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఆ సుత్తి, ఈ టూల్స్ అన్నీ తీసుకుని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నగారు అక్కడికి వెళ్ళి చూస్తే వాడు ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్. వెళ్ళగానే ఒకరి గురించి ఒకరికి అర్థమైపోద్ది, వీడు నన్ను అటాక్ చేయడానికే వచ్చాడు అన్న విషయం వాళ్ళ నాన్నగారికి అర్థమవుతుంది. అండ్ వీడే ఆ పని చేసింది, వీడిని చూస్తేనే అర్థమైపోతుంది వీడు ఇలాంటివాడని వీడికి అర్థమైపోతుంది. ఇదంతా స్టార్టింగ్ 5 minutes to 10 minutesలోనే జరిగిపోతుంది. మరి మిగిలిన 1.5 hours ఏంటి అంటే కొట్టుకు సావడం. ఒక్కొక్కరివే ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫాదర్ మీద అటాక్ చేస్తున్నప్పుడు ఫాదర్ తరఫు నుంచి స్టోరీని ఒకసారి చూపిస్తాడు, వీడు అటాక్ చేస్తున్నప్పుడు వీడి పాస్ట్ ఏంటి అనేది చూపిస్తారు. ఆల్సో వీళ్ళిద్దరి మధ్యలో ఇంకో పోలీస్ ఆఫీసర్ వస్తాడు, వాళ్ళకి ఎలా ఉంది అనేది చూపిస్తాడు. ఎన్ని ఎలా ఉన్నప్పటికీ వీళ్ళిద్దరి మధ్య జరిగే ఫేస్ ఆఫ్ ఫైట్స్ చాలా అంటే చాలా బ్రూటల్గా ఉంటాయి. గన్నుతో కాల్ చేసుకుంటారు, ఆ షోల్డరింగ్ దాంతో బాడీ అంతా కన్నం పెట్టేస్తారు, ఒళ్ళంతా తూట్లు అయిపోతాయి అనమాట. మనిషి ఒంట్లో ఎముకలు అనేవి మిగలవు, ఆ రేంజ్లో కొట్టుకు చచ్చిపోతారు. బట్ ఇందులో ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే వే ఆఫ్ నేరేషన్స్. అసలు ఒక్కొక్కరి వైపు నుంచి స్టోరీని చూస్తున్నప్పుడు అది ఇంకా బ్రూటల్గా ఉంటుంది అనమాట. చచ్చిపోయాడు వీడు, ఇంకా అన్ని దెబ్బలు తిన్న తర్వాత చచ్చిపోయి ఉంటాడులే అనుకున్నవాడు లేచి వస్తూ ఉంటాడు, వీడు అసలు సావడ్రా బాబు అనుకున్నవాడు టక్మని చచ్చిపోతూ ఉంటాడు. అసలు కథతో ఏమాత్రం సంబంధం లేని కుటుంబ సభ్యులు కూడా వెళ్ళి పక్క రూమ్లో ఊరేసుకుని చచ్చిపోతూ ఉంటారు. అసలు ఏంటనేది అర్థం కాదు. అసలు స్టోరీ వెళ్ళే కొద్దీ మనకి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ 2 గంటలు ఎప్పుడు అయిపోయినాయో కూడా తెలీదు. లెంతీ ఫైట్ సీక్వెన్సెస్తోనూ, ఈ బ్రూటల్ బ్లడ్ షెడ్తోనూ, ఈ ఫైట్ సీక్వెన్స్లతో, బ్యాక్ స్టోరీస్తో, వీటన్నిటితో చూసుకుంటే 2 గంటలు ఎప్పుడు అయిపోయినాయో తెలియదు మనకి. అంత బ్లడ్ ఉంటుంది. వాళ్ళు కొట్టుకోవడమేమో కానీ వాళ్ళు కొట్టుకుంటుంటే మనకు ఊపిరి ఆగిపోద్ది అనమాట. కాసేపు ఊపిరి బిగబట్టుకుని చూస్తూ ఉంటాం, అబ్బా అనుకుంటా. అంత దారుణంగా ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ని హింసించే విధానం ఉంటుంది. అవి నేను నోటితో చెప్పలేను, మీరు చూస్తే కనుక తెలుసుకుంటారు. చూడండి, అది హింసించే విధానం ఎంత దారుణంగా, ఎంత బ్రూటల్గా ఉంటుందంటే ఒళ్ళు మెదిలిపోద్ది. అసలు ఆ రేంజ్లో ఉంటుంది. అసలు మనకే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. ఈ బాబు వదిలేరా బాబు, ఇంకెందుకు వచ్చిన గొడవ, ఆపేసే అంటే లేదు, మళ్ళీ లేస్తారు, మళ్ళీ ఫైట్ చేసుకుంటారు, ఉన్న ఎముకలు కూడా ఎరగదొబ్బుకుంటారు. ఆ రేంజ్లో ఉంటుంది అనమాట.
నన్ను అడిగితే యాక్షన్ లవర్స్కి ఇది బెస్ట్ మూవీ అబ్బా, ఒక్కసారి వాచ్ చేసి చూడండి, జానిచ్చేస్తారు అసలు, ఆ రేంజ్లో ఉంటుంది. నెంబర్ 2 ఐ సా ద డెవిల్. నాకు తెలిసి చాలామంది చూసేసే ఉంటారు, లేదు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక గో అండ్ వాచ్ దిస్ మూవీ. ఇది తెలుగులోనూ ఉంది, యూట్యూబ్లో కూడా అవైలబుల్గా ఉన్నట్టుంది. ఎస్, యూట్యూబ్లో కూడా అవైలబుల్గా ఉంది. ఐ సా ద డెవిల్. స్టోరీ విషయానికి వస్తే ఒక సీరియల్ కిల్లర్ ఉంటాడు, వాడు లేడీస్ని చంపుతూ ఉంటాడు. కానీ వాడంత బ్రూటల్గా చంపుతాడంటే అసలు జాలి దయ ఏదీ లేకుండా అసలు ఆడపిల్లలు, కడుపుతో ఉన్న పిల్లలని కూడా చూడకుండా చంపుతాడు. చూడండి, వేరే రేంజ్లో చంపుతాడు. అసలు మనిషిలో ఇంకా ఆ సైకోయిజం అలా బయటకు వచ్చేస్తుంది అనమాట. వాడు ఏ టైంకి ఎలా బిహేవ్ చేస్తాడో వాడికే తెలీదు. ఒక పోలీస్ ఆఫీసర్ భార్య కడుపుతో ఉందని తెలిసినా కూడా వాడు చంపేస్తాడు. అండ్ చంపుతున్నప్పుడు ఆ అమ్మాయి హీరోకి కాల్ చేస్తుంది, పోలీస్ ఆఫీసర్ కాల్ చేస్తుంది. వాడు కాల్లో ఉండగానే ఈ అమ్మని బ్రూటల్గా రేప్ చేసి చంపేస్తాడు. సో హీరో విలన్ మీద ఎలా అయినా రివెంజ్ తీర్చుకోవాలని చెప్పి మొదటి 10 నిమిషాల్లోనే విలన్ని పట్టేసుకుంటాడు. విలన్ని పట్టేసుకుని కుక్కను కొట్టినట్టు కొట్టి వదిలేస్తాడు. ఇదేంట్రా ఫస్ట్ 10 నిమిషాలకే హీరోకి విలన్ దొరికేస్తాడు, ఇదేం చేయడం అనుకున్నప్పుడు కుక్కను కొట్టినట్టు కొట్టి వదిలేస్తాడు. అప్పటి వరకు నేను చూస్తున్న రెగ్యులర్ ప్యాటర్న్ సినిమాకి దీనికి చాలా డిఫరెంట్గా అనిపించింది. అరే 10 నిమిషాల్లోనే విలన్ దొరికేయడం ఏంటి అని చెప్పి. విలన్ దొరికిన ప్రతిసారి అంటే ప్రతి 10 నిమిషాలకి హీరో విలన్ రేంజ్లోకి వచ్చి వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టి వాడి ఈగోని రైజ్ చేసి వెళ్ళిపోతాడు. పొరపాటున విలన్కి మూడ్ వచ్చో లేకపోతే ఇంట్రెస్ట్ వచ్చో ఎవరినైనా చంపాలి, రేప్ చేయాలని చెప్పని వెళ్తే హీరో అక్కడికి వెళ్ళి వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టి ఏమీ చేయడానికి వీలు లేకుండా వచ్చేస్తూ ఉంటాడు అనమాట. ఇలా 10 నిమిషాలకు ఒకసారి కొట్టి 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 చివరి నిమిషం వరకు వాడిని మెంటల్ గాను ఫిజికల్ గాను అన్ని రకాలుగాను వీక్ చేసేసిన తర్వాత అప్పుడు లాస్ట్లో వీళ్ళిద్దరికి మధ్య ఒక ఫేస్ ఆఫ్ జరుగుతుంది. క్లైమాక్స్ని అయితే మీరు అస్సలు ఊహించరు. ఐ సా ద డెవిల్, నేను దయ్యాన్ని చూశాను అనుకుంటా తెలుగులో టైటిల్. ఐ సా ద డెవిల్ అనే టైటిల్కి ప్యూర్ జస్టిఫికేషన్ వస్తుంది అనమాట మనం ఈ సినిమా పూర్తి చేసే టైంకి. అంత బాగుంటుంది. సో గో అండ్ వాచ్ దిస్ మూవీ. ఇది యూట్యూబ్లో ఉంటుంది. ట్రస్ట్ మీ, చాలా బ్రూటల్గా ఉంటుంది, చాలా బ్లడ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం చూసే కొద్దీ మనకి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఫైనల్లీ నెంబర్ 1 సుమాలా. ఇది నెట్ఫ్లిక్స్లో ఉంటుంది. ఇది పిల్లల్లో ఎక్కువగా ఉండే సినిమా అనమాట. అలా అని చిన్నపిల్లల సినిమా అనుకోకండి. ఇది ఒక బ్రూటల్ అండ్ హర్రర్ మూవీ అనమాట. చైనాలో ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరిలో సాయంత్రం 6 దాటితే అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత ఎవ్వరూ అక్కడ మనుగడ సాగించరు. ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీ అంట. ఇప్పటికీ ఆ ఏరియాలో 6 తర్వాత ఎవరు తిరగరు, అటు పైన అటు వెళ్ళరు అంట. ఆ ఊర్లో 6 తర్వాత చీకటి పడిన తర్వాత ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఒంట్లో బాలేని పరిస్థితి వచ్చినా, ఎమర్జెన్సీ పరిస్థితి వచ్చినా ఇంట్లో చచ్చిపోవడానికే ఒప్పుకుంటారంట, కానీ బయటకు మాత్రం రారంట. ఎందుకంటే అక్కడ సుమాలా అనే ఒక ఆత్మ తిరుగుతూ ఉంటుందన్నమాట. అది ఎవరైతే 6 తర్వాత బయటకు వస్తారో వాళ్ళని కఠోరంగా చాలా దారుణంగా చంపేస్తుంది. అసలు ఇలాంటి చావు అసలు ఎవరికే రాకూడదు అనే రేంజ్లో చంపుతుందంట. అండ్ ఈ సినిమా స్టోరీ కూడా అదే. 6 తర్వాత చిన్నపిల్లలు ఎవరైనా సాయంత్రం మాటలు ఆడుకుంటూ ఉంటారు కదా, ఆడుతూ పాడుతూ వాళ్ళకి టైం తెలియకుండా ఉంటుంది. 6 తర్వాత ఎవరైనా పిల్లలు బయటకు కనిపిస్తే వాళ్ళని చంపేస్తుంది. సో చైనాలో ఒక గ్రామంలో 6 తర్వాత ఒక పాప కనిపించకుండా పోతుంది, ఆడుకుంటూ లేట్ అవటం వల్ల. అండ్ ఆ పాపని ఈ సుమాలా అన్న ఆత్మ వచ్చి బ్రూటల్గా చంపేస్తుంది. అసలు ఈ సుమాలా అన్న ఆత్మ ఎవరు, ఆ పాపను ఎందుకు చంపాల్సి వచ్చింది, 6 తర్వాత తను ఇలా ఎందుకు చేయాల్సి వస్తుంది, తన బ్యాక్ స్టోరీ ఏంటి, అండ్ ఫైనల్లీ ఆ ఆత్మని ఎలా ఓడించారు, అసలు ఓడించగలిగారా లేదా ఈ చావులు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి లేదనేది చాలా ఇంట్రెస్టింగ్గా చూపిస్తాడు. దయ్యం రావటం, చంపటం, అందరిని ఇబ్బంది పెట్టడం, భయపెట్టడం, ఇదంతా ఒక రకమైన ఇంపాక్ట్ ఇస్తే ఈ దయ్యానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. అంటే తను చిన్నప్పుడు ఎలా పుట్టింది ఏంటి అనేది. తన చంటిబిడ్డగా ఉన్నప్పుడే దయ్యంలా పడుతుంది. ఇదొక దయ్యం, ఇదొక ఏంటది పరాత్మ సంథింగ్ ఏదో అని చెప్పి వాళ్ళ నాన్నగారు తెలిసి చంటిబిడ్డని ఇలా ఎత్తుకుని కత్తితో కడుపులోంచి పొడుస్తాడు చిన్నపిల్లని. అది కూడా చూపిస్తాడు మనకి. కడుపులోంచి ఇలా పొడిచి బయటికి తీస్తాడు. బట్ స్టిల్ అది ఇంకా అలానే ఉంటుంది. అదొక పెద్ద ఏదో చేతబడి దయ్యంలో అయిపోయి ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బ్రూటల్గా ఉంటుంది. సున్నిత మనస్తత్వులు అండ్ హర్రర్ మూవీస్ టచ్ చేయలేని వాళ్ళు ఎవ్వరూ టచ్ చేయకండి అసలు. ఎందుకంటే ఇందులో క్రూయాలిటీ ఉంటుంది, సైకోయిజం ఉంటుంది, బ్రూటల్గా ఉంటుంది, చాలా దారుణమైన చావులు ఉంటాయి. ఆల్సో విపరీతమైన హర్రర్ భయం కూడా ఉంటుందన్నమాట. ట్రస్ట్ మీ, మిమ్మల్ని చాలా టెన్షన్ పడుతుంది, మీ బీపీ రేస్ అయిపోతుంది. ఒక్కొక్కసారి అయితే మీరు ఇలా కళ్ళు మూసేసుకుంటారు. ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. నేనే 2 టైమ్స్ ఆఫ్ చేసి ఆగరా బాబు 2 నిమిషాలు అని చెప్పి 2 సార్లు ఇంట్లోంచి బయటికి వెళ్ళి కాసేపు గాలి పీల్చుకొని మళ్ళీ లోపలికి వచ్చి అన్ని లైట్లు ఆన్ చేసుకుని మళ్ళీ చూశాను. అలా ఉంటుంది అనమాట. నాకే ఒక 2 టైమ్స్ చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇంతకన్నా దయ్యం సినిమాలు చూడలేదా అంటే చూశాను, ఇంతకన్నా దారుణమైన చూసి, కానీ అవన్నీ హర్రర్ ఎఫెక్ట్లు ఇచ్చినాయి. సౌండ్ల వల్ల భయం రావటాలు, సడన్గా స్క్రీన్ మీదకి దయ్యం వచ్చేటాలు, ఇలాంటివి చూశాను. కానీ చూస్తున్న స్టోరీలోంచి ఆ క్యారెక్టర్ అలా బిహేవ్ చేస్తుంటే అది బిహేవ్ చేసే బ్రూటాలిటీకి, మనుషుల్ని చంపే విధానానికి బాబోయ్ అనుకుని ఒక నిమిషం పర్స్ చేసి బయటకు వెళ్ళిపోయాను. అంత బ్రూటల్గా ఉంటుంది అండ్ అంతే దారుణంగా హర్రర్గా కూడా ఉంటుంది అనమాట. సో హర్రర్ లవర్స్ అట్ ద సేమ్ టైం ఇలాంటి యాక్షన్ ఏదైతే బ్లడ్ షెడ్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ మూవీని మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. విపరీతమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీకు.
సో దీస్ ఆర్ మై బెస్ట్ బ్రూటల్ అండ్ వైలెంట్ మూవీస్. సో దీనికి సెకండ్ పార్ట్ కూడా చేయాలనుకుంటున్నాను, బట్ ఈ వీడియోకి వచ్చే వ్యూస్ అండ్ లైక్స్ అండ్ రీచ్ని బట్టి సెకండ్ పార్ట్ ట్రై చేస్తాను. సో ఈ టాపిక్కి సెకండ్ పార్ట్ కావాలనుకుంటే కనుక, సెకండ్ పార్ట్ వీడియో కావాలనుకుంటే కనుక దయచేసి కామెంట్ చేయండి, మీ కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ మీరు మీ లైఫ్లో చూసిన అతిపెద్ద బ్రూటల్ అండ్ హర్రర్ మూవీ ఏదో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ముఖ్యంగా మీ హర్రర్ లవర్స్కి, యాక్షన్ మూవీస్ చూసే వాళ్ళకి ఎక్కువగా షేర్ చేయండి. అండ్ మీరేమనుకుంటున్నారో దీని గురించి కామెంట్ చేయండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.